the one and only student show, the number one student show. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. విజయం కాలేజ్ లో ఉన్నాం మేము. Let's start our first round. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీగా చెప్పండి. మొన్ననే ఎక్క వెంకన్న తిరుపతి కొండ. రవి నువ్వే మా అండా దండ. ఇలా చెప్తే నేను అనేస్తా నువ్వే నా బంగారు కొండ. దేవుడంటే అందరికి భక్తి, నువ్వే మా శక్తి. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఈ రోజు మేము సెట్ చేస్తాం. రికార్డ్ దొరికిపోయింది. ఒకటి తర్వాత వస్తుంది రెండు. ఈ రోజు మేము సెట్ చేస్తాం ట్రెండ్. తీద్దామా వాళ్ళ బెండ్. పేషెంట్ తింటారు బన్ను. ఈ రోజు మేమే విన్ను. ఏ చోటా ప్యాకెట్ బడా ధమాకా. చెప్పు. రవి నీకు లేదు అలుపు, ఈ రోజు మాదే గెలుపు. ఓకే, ఇక్కడ నుంచి లాస్ట్ పేషెంట్ నువ్వు మీ ఇద్దరు కలిసి ఓ బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ చేయాలి. సమానంగా వెళ్ళాలి. అక్కడ ఎవరైతే ఎక్కువ మంచిగా పోజెస్ పెడతారో వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఓకే, టేక్ ది సెంటర్ స్టేజ్, కమ్ హియర్. మ్యూజిక్. ఓకే, నేను నడక ఎంత అందంగా ఉందంటే నేను మిస్మరైజ్ అయిపోయినా. ఒక ఆడపిల్ల నడుస్తుందా, హంస నడుచుకుంటూ వెళ్తుందా అని. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే నువ్వు 1 by 1 ఇక్కడికి వచ్చి ఈ కార్డ్స్ తీసుకెళ్తూ ఉంటావు. చూడకుండా ఇలా తీసుకొని ఇలా పెడతావు. అవతల వాళ్ళకి కనబడుతుంది, నీకు కనబడదు. ఆవిడ ఈ పోస్టర్ లో ఉన్న బొమ్మ గురించి, ఈ పోస్టర్ లో ఉన్న బొమ్మ పేరు వాడకుండా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్రియేటివ్ గా. నువ్వు రైట్ ఆన్సర్ చెప్పినావు అనుకో, నేను రైట్ అన్నప్పుడు వచ్చేసి ఇది పెట్టేసి నెక్స్ట్ తీసుకోవాలి. 1 minute లో ఎన్ని చెప్తారో చూస్తాం. 1 by 1 ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటా. 3, 2, 1 గో. చెట్టు మీద ఉంటుంది. చెట్టు మీద అంటే రెక్కలు ఉంటుంది. రాత్రి పుట్టినే బయలుదేరి. సూపర్. తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పు. గబ్బిలం. నెక్స్ట్ అక్కడ పక్కన పెట్టేయి. నెక్స్ట్ తీసుకో. అది పువ్వు ఉంటుంది. లోటస్. భూమిలో నుంచి వస్తుంది. అది మనం కుకింగ్ కి వాడతాం. క్యాబేజ్. అది కుకింగ్ కి యూజ్ చేస్తారు. అది స్మెల్ వస్తుంది ఎక్కువ. రాదా తెలీదు. నెక్స్ట్ పాస్. పక్కన పెట్టేది అది తీసుకో. వెరీ గుడ్. పళ్ళు లేని వాళ్ళు ప్లాస్టిక్ గా పెట్టుకుంటారు. అది ఒక టెంపరీగా యూజ్ చేస్తారు, అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటారు. సరే పాస్ అని చెప్పి నెక్స్ట్ వేరేది. అది మనం పెట్టుకుంటాం. పెట్టా. ఏం పెట్టా? డాగ్. దాన్నే ఏమంటారు తెలుగులో? కుక్క. అది బాల్స్ గా ఉంటది.
మనం ఇంకొకటి వాటర్ లాగా లిక్విడ్ పోసుకొని తింటాం. గులాబ్ జామ్. కరెక్ట్. నువ్వు ఇట్రా, నువ్వు అడ్డుపోనా. మామూలుగా ఇంట్లో వంటకి ఏమీ లేనప్పుడు అంటే పాస్ లో యూజ్ చేస్తాను కదా, అది ఒక ఐస్ బిర్యానీ లాగా చేసుకొని తింటాము. ఐస్ బిర్యానీ అనేది ఒకటి ఉంటుందా? మామూలుగా మొత్తం కొంచెం పులుసుగా ఉంటది. చెప్పు చెప్పు చెప్పు. పచ్చి పులుసు. అదే మంచి టాలెంట్ ఉంది నాలో. మంచి టాలెంట్ ఉందన్న నీకు. బయలుదేరు. గబ్బిలం వచ్చింది, క్యాబేజ్ వచ్చింది, గసగసాలు పోయింది, పెట్టుడు పళ్ళు పోయింది, ట్రంకు పెట్టే పోయింది, గులాబ్ జామ్ వచ్చింది, పచ్చి పులుసు. 3. ఓకే, 3 రైట్ చెప్పారు. మీ టార్గెట్ 4. ఓకేనా, అర్థమైంది కదా గేమ్. అక్కడ ఉన్న వాళ్ళు చూడకూడదు, అక్కడ ఉన్న వాళ్ళు ఆ పేరు వాడకూడదు. టేక్ ఏ పొజిషన్. తొందరగా ఫాస్ట్. అది తీసుకొని జుట్టు నుంచి తీసుకొని కొడతా ఉంటారు. పేనుల్ని తీసి కొడతా. దువానా. టైం అది అయిపోతుంది. జుట్టు నుంచి తీసి కొడతా ఉంటారు. పేరు చెప్పు. అది చెప్పేసింది ఆ పిల్ల. ఏం చెప్పింది? పేనులు దువ్వెననింది ఆ పిల్ల. నెక్స్ట్ అది రాలేదు. నెక్స్ట్ లవర్స్ వాళ్ళు వెళ్తా ఉంటే లాస్ట్ లో ఇస్తా ఉంటారు. లవర్స్ వెళ్తా ఉంటే లాస్ట్ కి ఇస్తారా? రోసా. లాస్ట్ కి ఇచ్చుకుంటారంటమ్మా. చిన్న పిల్లలు ఇస్తా ఉంటారు చూడు. ముద్దు. ఇంగ్లీష్ లో చెప్పు. నెక్స్ట్ లాస్ట్ ఇది మీకు. అది మీరు చాలా సార్లు మీ పెళ్లిల్లో కూడా వాడుతా ఉంటారు. అది తినేటప్పుడు భోజనానికి వాడుతా ఉంటారు. ఆక. ఏం ఆకది? ఏం ఆకు? ఇస్తరాకులు రైట్ ఆన్సర్. నువ్వు పెట్టు, నువ్వు రా. నెక్స్ట్ దానన్న, నువ్వు అటు నిల్చో. పాలతో చేస్తారు కదా, కాదా? అది కుకింగ్ కి వైట్ కలర్ లో ఉంటుంది. కింగ్ లో వైట్ కలర్ ఉంటుందా? అంటే ఒక గెడ్డ లాగా ఉంటుంది అది. పెరుగా. టైమ్ అప్. నెక్స్ట్ ఇది కొంచెం పీచుకుంటది. ఆడ పీచు మిఠాయి పీచు ఉంటుందని చెప్తావా? నెక్స్ట్ పెట్టేయ్. నువ్వు అక్కడ ఉండాలా? ఇక్కడ రా. నానా, యు గో దేర్. రసంలో అది మనకి జలుబు చేసే బాగా వేస్తారు. జీలకర్ర, ఆవాలు. కాదు, కోడి లాగా ఉంటుంది. ఇంగువ. అమ్మయ్య, రైట్ ఆన్సర్. అని అరుస్తుంది. కుక్కలాగే ఉంటుంది కానీ కుక్క కాదు. నక్క. తొడ. వేళ్ళు. తొడవేలు. తోడేలు. అయిపోయింది, టైం అప్. వచ్చేయండి. అరాచకం రా నాయనా. ఏంటి రూపీ ఈ పర్ఫార్మెన్స్? ఈజీగా ఇచ్చి ఉంటే మేము చెప్పుంటాము. వాళ్ళకి ఈజీగా వచ్చినాయా? అవును సార్. మీకు వచ్చినంత ఈజీ వాళ్ళకి రాలేదు. వాళ్ళకి టఫ్ గా వచ్చినాయి. మీకు చాలా ఈజీ. తొడ ఏళ్ళు పెడితే తొడ ఏళ్ళు అంట. సో కాబట్టి వాళ్ళు 1, 2 రైట్ ఆన్సర్ చెప్పారు, కానీ మీరు 4 చెప్పారు. రౌండ్ విన్నా. విజయం విద్యా సంస్థ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? శ్రావణి. నీకు ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఏం చేస్తావు? అది ఒక రోజులో ఖర్చు పెట్టాలంటే ఏం చేస్తావు? నేను ఖర్చు పెట్టను. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇవ్వరు అప్పుడు? నేను తీసుకోను. ఓకే, నెక్స్ట్. హాయ్ నాన్న. హాయ్ సార్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వరియా సుల్తానా. వరియా సుల్తానా. ఇఫ్ 1 crore rupees you get in your hand, అది ఒక్క రోజులో ఖర్చు పెట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తావు? ఎక్కడో కొడుతుంది సీనా.
ఫుడ్ తింటా. 1 crore ఫుడ్ ఏమేమి తింటావు? అందులో ఏమేమి ఉంటాయి? చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి చాలా. పొద్దున నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటావు అయితే. ఫుడ్ లవర్. వెరీ గుడ్, అట్లనే ఉండాలి. హాయ్ హాయ్ సార్. వాట్స్ యువర్ నేమ్? పవిత్ర. పవిత్ర, నీకు 1 కోటి రూపాయలు దొరికినాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇచ్చేస్తా సార్. నిజమ్మా? నిజమే సార్. ఎందుకుమా? అంటే చూడలేను సార్ ఎవరైనా బాధపడతా ఉంటే. అందుకే నీ పేరు పవిత్ర అని పెట్టారమ్మా. థ్యాంక్ యూ సార్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ గాయత్రి. హాయ్ గాయత్రి. 1 crore రూపీస్ షాపింగ్ చేస్తా. షాపింగ్ 1 crore. Yes, ఏమేమి shopping ఉంటాయి చేస్తా. షాపింగ్ లా? డ్రెస్, గోల్డ్, జ్యువెలరీ. ఓహో, గోల్డ్ ఎన్ని కిలోలు కావాలా? ఒక 50 కిలోలు తెచ్చి పెట్టుకుంటావు 1 కోటి తెచ్చి రూపాయలకి? పెట్టుకుంటా. మీకు ఎంత ఉన్నా సరిపోదు. హాయ్ సార్. హాయ్ బి ఈశ్వరి. ఈశ్వరి. 1 crore రూపీస్ ఏం చేస్తారు? నేను మా ఫ్రెండ్స్ ఊరు తిరిగేసుకెళ్తాం. ఏడ తిరిగేసిపోతారు? యుఎస్ఏ. ఆహా, వెరీ గుడ్. నెక్స్ట్. హాయ్ సార్. హాయ్ యశస్విని. యశస్విని. 1 crore రూపీస్ వచ్చా, ఏం చేస్తున్నావు? దాని 10 crores ఎలా చేయాలని ఆలోచిస్తా సార్. సూపర్. ఇటు ముగ్గురు రెడీ ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. మీది వసుంధర టీం, మీది పార్తా తీయగా టీం. ఓకే, ఒక సీరియల్ టీం, ఒక షో టీం. అక్కడ చూసారు కదా 9 సర్కిల్స్ ఉన్నాయి. టిక్ టాక్ టో ఎక్సో గేమ్. క్రాస్ గా, స్లాంట్ గా, డయాగ్నల్ గా సెట్ చేయాలి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత వెనకాల వచ్చి సెకండ్ పార్టిసిపెంట్ కి హైఫై కొడితేనే వాళ్ళు ఇక్కడ నుంచి ఈ స్టిక్కర్స్ ని దాటి ముందుకెళ్ళాలి. హైఫై ఇవ్వకుండా దాటితే అక్కడే గేమ్ డిస్క్వాలిఫై, మీరు అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. ఎంత హడావిడైనా, ఎంత పాయింట్ కోసమైనా హైఫై కొట్టకుండా అయితే ముందుకెళ్ళదు. 1 2 3 మళ్ళీ సెట్ అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ కే హైఫై కొట్టి ఫస్ట్ వెళ్ళాలి సెట్ అయ్యే వరకు. అర్థమైందా గేమ్? ఎనీ డౌట్స్? 3 2 1 గో. అమ్మా పవిత్ర, ఏమైందంటో అమ్మా? మిస్ అయింది సార్. సాగుతుంది మీకు అలాగా. నెక్స్ట్ కూడా మిస్ అవుతుందా అమ్మా? నో వాళ్ళు సార్. ఏడిపిస్తున్నారమ్మా. మీకు పౌరుషం లేదా అమ్మా? ఉంది సార్, ఉంది సార్. చిత్తూరులో పుట్టి పెరగలేదమ్మా నువ్వు. తగ్గేదేలే, తగ్గేదేలే. చెప్పమ్మా, వాళ్ళు వచ్చి ఏడిపిస్తారు. చెప్పు వాళ్ళకి వార్నింగ్, దగ్గరికి వెళ్ళి వార్నింగ్. ఇక చాలు, ఇక తర్వాత ఎప్పుడు మిస్ అవ్వదు. వార్నింగ్ అమ్మా. ఈసారి గెలిచేది మా టీమే. చూసుకుందాం. సుల్తానా ఇచ్చిన తర్వాత వార్నింగ్ మీరు అందరు నేర్చుకుంటారు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? సుల్తానా, వాళ్ళు గెలిచారని విర్ర వీగుతున్నారు. కమాన్, స్టైల్ నీ ఇష్టం. ఉర్దూలో చెప్తావా, తెలుగులో చెప్తా, నీ ఇష్టం. నెక్స్ట్ గెలిచేది మేమే. నెక్స్ట్ ట్రైన్ వస్తే వెళ్ళేది మేమే అమ్మా. పంతం మీద మాదా చూసుకుందాం నెక్స్ట్ రౌండ్ లో. ఓకే, స్ట్రైట్ గా వసుంధర 3 yellow బాక్సెస్, 1 point. సెకండ్ పాయింట్ కోసం ఈ పాయింట్ వాళ్ళకి ఇచ్చిర్రా. రేపొద్దున నువ్వు ఇదే ఇన్స్టిట్యూషన్ లో తిరుగుతుంటే వాళ్ళు ముగ్గురు ఎక్కడ కనిపించినా 2 మైళ్ళు అంటారు. అప్పుడు మీ దిక్కు సాయరా. లేకుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరము లేదు, మంచి లేదు. మరి ఆడ వరకు పరిగెత్తి ఈడు నుంచి ఎత్తేయచ్చు కదా. రెండో పాయింట్ 3 వసుంధరాలు లైన్ గా ఉంటే గ్రీన్ ఇసిరేసి రాకెట్ ని లాంచ్ చేసావు. కాబట్టి రెండో పాయింట్ కూడా. అయ్యయ్యో పవిత్ర, ఇప్పుడేం చెప్తావమ్మా? పోతే పోనీ, ఇక మీరు చూసుకుంటాం.
ఇక పైన కూడా మాదే విజయం. ఇక పైన మాదే విజయం. 2 పాయింట్లు వాళ్ళకి పోయినాయి. కనీసం ఈ ఒక్క పాయింట్ అన్న గెలుచుకుంటావా? గెలుచుకుంటా సార్. నాకు డౌటే. లాస్ట్ పాయింట్ కోసం 3, 2, 1 గో. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేద్దామన్నా నెక్స్ట్ పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడవ పుల్లోడా మూసుకుని కూర్చోకుండా గేలం వేసావు పప్పుగా. మళ్ళీ వీళ్ళకి 3 పాయింట్లు, 3 వసుంధరాలు వచ్చేసినాయి. వీళ్ళు ఎందుకు గెలవడం అలవాటు అయిపోయిందబ్బా. 3కి 3 ఆల్ క్లియర్. తగ్గేది లేదు, చాలా తక్కువ అవుతుంది 3కి 3 పాయింట్లు గెలుచుకోవడం. మీరు గెలుచుకున్నారు. విజయం ఇన్స్టిట్యూషన్స్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. Let's start our third round. Hey, bidda. బిడ్డ ఇది నా అడ్డా. సో గేమ్ ఏంటో అర్థమైంది కదా. 3 టైర్లు, ఒకటే టైర్ లో అవి పడగొట్టారంటే మీరు గ్రేట్. 2 టైర్లు పడగొట్టారంటే అంతగా గ్రేట్ కాదు. 3rd టైర్ లో పడగొట్టారనుకో ఓకే గ్రేట్. కానీ గ్రేట్ మాత్రం పక్క. 3 ఇట్లా పడగొట్టలేదు అనుకో పాడు. ఏం చేయాలంటే ఇగో ఈ రింగ్ ఇట్లా పట్టుకొని ఈ నుంచి ఇట్లా అని పంపించాలి. అంత దరిద్రంగా కాకుండా మంచిగా నేను ఎలా వేయకూడదో చూపించిన. ఎలా వేయాలో మీకు బాగా తెలుసు. ఓకేనా? సో ఫస్ట్ అదృష్టం ఎవడా ఆడాలనుకుంటారు చేయతను రా. Three, 2, 1 go. అది గుంటూరు పాయే. ఓ వయ్యారి నా దిలంతా నువ్వే వయ్యారి. Congratulations. విజయం కాలేజ్ నుంచి గిఫ్ట్స్. థ్యాంక్ యూ. Three, 2, 1 go. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుక్క నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగుల పై నుంచి ఎవరన్నా దానన్నా. రాజధాని నీకునే కట్టేస్తానే రే. Your time starts now. Three, 2, 1. కళ్ళ కళ్ళ ఏయ్. చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒలె ఒలె వయ్యారల అమ్మ కొట్టి రవె నట్టి. Congratulations. 3, 2, 1 go. టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే ఎవరు దానం? 3, 2, 1 go. సమ్మర్లోన లస్సీలా వింటర్లోన కాఫీ. 3, 2, 1 go. సో ఈ టైర్ ఆటతో ఈ ఎపిసోడ్ సమాప్తం. గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్.
రైట్ సో ఈటీవీ ఇస్ సెలబ్రేటింగ్ 30 బ్యూటిఫుల్ ఇయర్స్ కాబట్టి తగ్గేదిలో ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు వి భాగ్యలక్ష్మి గారు. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. All right, that brings to the end of this episode. Mari next episode lo kalusukundaam. Until then, keep watching and keep safe.